విదర్భ రాజ్యంలో రుక్మిణి అనే అందమైన రాజకుమారి నివసించేది. చిన్నపట్టి నుండి ఆమె హృదయం శ్రీకృష్ణుడి పట్ల భక్తి మరియు ప్రేమతో నిండిపోయేది. ఆమె అతనినే తన భర్తగా కావాలని కోరుకుంది. ఆమె అన్న రుక్మి అహంకారపరుడు అయిన శిశుపాలునితో పెళ్లి చేయాలని కోరుకున్నాడు. ఆందోళనతో రుక్మిణి రహస్యంగా కృష్ణుడికి లేఖ రాసి తనను రక్షించమని వేడుకుంది. లేఖ ఒక బ్రాహ్మణుని ద్వారా కృష్ణుడికి చేరింది. ఆమె మాటలు చదివిన కృష్ణుడు వెంటనే రుక్మిణిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. శిశుపాలునితో పెళ్లి రోజున రుక్మిణీదేవి పార్వతీ ఆలయానికి వెళ్లి ప్రార్థించింది. ఆమె మనసు మాత్రం కృష్ణుడిని పిలుస్తూనే ఉంది. ఆ సమయంలోనే కృష్ణుడు తన రథంతో చేరాడు. ధైర్యంగా రుక్మిణిని రథంపై ఎక్కించుకొని వారిద్దరూ వేగంగా బయలుదేరారు. శిశుపాలుడు, జరాసంధుడు మరియు రుక్మి తమ సైన్యాలతో కృష్ణుడిని తరుముకున్నారు. ఘోరమైన యుద్ధం జరిగింది, కాని కృష్ణుడు, బలరాముడు వారిని జయించారు. గర్వంతో రుక్మి పోరాటం కొనసాగించాడు. కృష్ణుడు అతనిని ఓడించాడు, కాని రుక్మిణి ప్రార్థనతో అతని ప్రాణం విడిచిపెట్టి అవమానకరంగా జుత్తు కత్తిరించాడు. చివరికి కృష్ణుడు, రుక్మిణి ద్వారకకు చేరుకున్నారు. వారి వివాహం ఆనందోత్సాహంగా జరిగింది. రుక్మిణి కృష్ణుడి ప్రధాన రాణిగా నిలిచింది. ఇలా కృష్ణుడు, రుక్మిణి వివాహం ప్రేమ, భక్తి యొక్క శాశ్వత చిహ్నంగా నిలిచింది. నిజమైన భక్తి, ప్రేమ ఎల్లప్పుడూ దైవాన్ని చేరుస్తుందని ఈ కథ మనకు నేర్పుతుంది.